మనకు లైఫ్లో 3 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి. బట్ సర్టన్ ఏజ్ వచ్చాక 2 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఏజ్ 25-30 ఉన్నప్పుడు అసలాట మొదలవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్. మనం ఆ కంపెనీలు తిరిగి ఈ కంపెనీలు తిరిగి ఎలాగో జాబ్ సంపాదించాక ఆటలో రెండో లెవెల్ స్టార్ట్ అవుతుంది. అదే మ్యారేజ్. ఒక్కసారి జాబ్ తెచ్చుకుంటే చాలు, మ్యారేజ్ ఎప్పుడని అడుగుతూ ఉంటారు. మరి మ్యారేజ్ లో కూడా 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు నచ్చిన అమ్మాయి, మనం అక్కడో ఇక్కడో ఇష్టపడిన అమ్మాయి అయితే ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మన కోసం మన పెద్దవాళ్ళు చూసిన అమ్మాయి. ఇక్కడ పెద్దవాళ్ళ మాట కాదనలేక ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని దాని తర్వాత నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావే అనుకో, అంటే కర్మ కాలి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే నువ్వు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అస్సాంలో ఉండే పర్సన్ 2 పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను చెప్తా వినండి. అంటే అస్సాంలో ఒక పర్సన్ కి ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అది నేను క్లియర్గా చెప్తా. అండ్ దీనిపైన అస్సాం గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అండ్ వీటి కోసం అస్సాం గవర్నమెంట్ ప్రత్యేకమైన చట్టాలను ఏమైనా చేసిందో వీటి గురించి నేను చెప్తాను వినండి. రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ యాంటీ పాలిగామి బిల్ తీసుకువచ్చింది. ఇక్కడ పాలిగామి అంటే ఒక పర్సన్ కి ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే దాన్ని పాలిగామి అంటారు. అస్సాంలో ఈ యాంటీ పాలిగామి బిల్ ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇక నెక్స్ట్ ఒక్క స్టెప్ మాత్రమే మిగిలి ఉంది. అదే అస్సాం అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి దానికి గనుక గవర్నర్ అసెంట్ ఇస్తే ఈ బిల్ యాక్ట్ గా మారుతుంది. ఒక్కసారి ఈ యాంటీ పాలిగామి బిల్ అస్సాంలో అమల్లోకి వస్తే అస్సాం స్టేట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ బిల్లో ఎవరికైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, మినహాయింపులు ఎవరికైనా ఉన్నాయా, అండ్ ఈ బిల్ ఎగ్జాక్ట్ గా దేని గురించి మాట్లాడుతుందో పర్ఫెక్ట్ గా ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి అస్సాం స్టేట్ పాలిగామి గురించి మాట్లాడే ముందు ఇండియాలో పాలిగామి ఎలా ఉంది అండ్ దీనిపైన ఏమైనా యూనిఫామ్ లాస్ ఉన్నాయా చూద్దాం. మరి మన ఇండియాలో అయితే పాలిగామి పైన ఒక యూనిఫామ్ లా అయితే లేదు. ఒక్కో స్టేట్ కి ఒక్కో లా అండ్ ఒక్కో రిలీజన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ కి హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిమ్స్ కి ముస్లిం పర్సనల్ లా, అండ్ క్రిస్టియన్ కి వచ్చేసరికి ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, అండ్ పార్సీస్ కి వచ్చేసరికి పార్సీస్ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్. ఇలా ఒక్కో రిలీజన్ కి ఒక్కో యాక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రైబల్ కి వచ్చేసరికి ట్రైబల్స్ ఎక్కువగా వాళ్ళ సాంప్రదాయాలపైనే డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు ఒకసారి ఇండియాలో హిందూ మ్యారేజ్ యాక్ట్ కనుక చూస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పాలిగామి ప్రాక్టీస్ చేయడం నేరం. అంటే ఎవరైనా 2 పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్లకు శిక్ష తప్పదన్నమాట. బట్ ముస్లిమ్స్ కి ముస్లిం లా ప్రకారం ఒకరికి 4 భార్యలు కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ముస్లిం లా ప్రకారం పాలిగామిని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్రిస్టియన్స్ కనుక చూస్తే ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వీళ్ళ దాంట్లో కూడా పాలిగామి ప్రాక్టీస్ చేయడం నేరం. అండ్ నెక్స్ట్ పార్సీస్ కనుక చూసుకుంటే పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్ ప్రకారం ఈ పాలిగామి అనేది అఫెన్స్ అన్నమాట. ఇక ఫైనల్ గా ట్రైబల్స్ విషయానికి వస్తే అది వాళ్ళ కస్టమరీ లా పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ సాంప్రదాయాల పైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ లో చాలా ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ కి డిఫరెంట్ కస్టమరీ లాస్ అయితే ఉంటాయి. అంటే వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించడం వాళ్ళకి అలవాటు. సో వాళ్ళ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతారు. ఇక ట్రైబల్స్ అనే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి గవర్నమెంట్ నార్మల్ గా చేసిన లాస్ వాళ్ళకి అప్లికబుల్ కావు. ఒకవేళ గవర్నమెంట్ ట్రైబల్స్ కి లాస్ చేసినా కానీ అది వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడగలిగేలా ఉంటుంది తప్ప వాళ్ళ సాంప్రదాయానికి మాత్రం భంగం కలిగించదు. సో దీనివల్ల ట్రైబల్స్ ఎక్కువగా వాళ్ళ కస్టమరీ లాస్ పైన డిపెండ్ అవుతారు. ఇక ట్రైబల్స్ లో పాలిగామి అనేది వాళ్ళ గ్రూప్స్ పైనే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అస్సాం గవర్నమెంట్ తీసుకొస్తున్న యాంటీ పాలిగామి బిల్ అయితే చూద్దాం. ఇప్పుడు అస్సాం తీసుకువచ్చే యాంటీ పాలిగామి బిల్ ఏదైతే ఉందో అది అస్సాంలో ఉండే అందరికీ వర్తిస్తుంది. వాళ్ళు ఏ రిలీజన్ అయినా కానీ, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఏ రిలీజన్ అయినా సరే ఈ యాంటీ పాలిగామి బిల్ అందరికీ వర్తిస్తుంది. బట్ ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ అది లాస్ట్ కి చెప్తాను. ఈ అస్సాం తీసుకువచ్చిన యాంటీ పాలిగామి బిల్లో మెయిన్ గా 3 స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పనిషబుల్ అఫెన్స్. అంటే పాలిగామి అనేది కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు అండ్ బెయిల్ కూడా చాలా డేస్ పడుతుంది రావడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 7 years ఆఫ్ జైల్ టర్మ్. ఎవరైనా పాలిగామి కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే వాళ్ళని 7 years ఇంప్రిజన్మెంట్ చేస్తారు. అండ్ ఇందులో థర్డ్ థింగ్ వచ్చేసి కాంపెన్సేషన్ ఫండ్.
మరి ఈ కాంపెన్సేషన్ ఫండ్ కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే పాలిగామి వల్ల నష్టపోతారో వాళ్ళకి ఈ కాంపెన్సేషన్ ఫండ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక కొన్ని సంవత్సరాలకి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఫస్ట్ అమ్మాయికి అన్యాయం చేసినట్టే కదా. సో ఇక్కడ ఈ కాంపెన్సేషన్ ఫండ్ అనేది ఫస్ట్ వైఫ్ కి వెళ్ళిపోతుంది అన్నమాట. బికాస్ ఫస్ట్ పర్సన్ పైన హస్బెండ్ కి లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తగ్గిపోతాయి. దీనివల్ల ఫస్ట్ భార్యకి హస్బెండ్ న్యాయం చేయలేకపోతాడు కాబట్టి ఏదైతే కాంపెన్సేషన్ ఫండ్ కలెక్ట్ చేశారో దాన్ని ఫస్ట్ భార్యకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అస్సాం తీసుకువచ్చిన యాంటీ పాలిగామ్ బిల్ ఏదైతే ఉందో మెయిన్ గా ఆ 3 థింగ్స్ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కాగ్నిజబుల్ ఆఫెన్స్, రెండోది వచ్చేసి 7 years ఆఫ్ జైల్ టర్మ్, థర్డ్ వన్ వచ్చేసి కాంపెన్సేషన్ ఫండ్. మరి మనం ముందే చెప్పుకున్నాం ఇందులో కొందరికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. మరి ఆ ఎగ్జామ్షన్స్ ఎవరెవరికి ఉన్నాయో చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి 6th షెడ్యూల్ ఏరియాస్. ఈ 6th షెడ్యూల్ ఏరియాస్ కి అస్సాం యాంటీ పాలిగామి బిల్ అయితే వర్తించదు. ఎందుకంటే ఆర్టికల్ 244 ప్రకారం ఈ ఏరియాస్ కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అయితే ఉంటాయి. ఈ 6th షెడ్యూల్ ఏరియాస్ వచ్చేసి అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర ఈ స్టేట్స్ లో ఉన్నాయి. సో ఆ ఏరియాస్ కి ఆ స్టేట్ చేసిన లాస్ అయితే వర్తించవు. అవి వర్తించాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి గవర్నర్ యొక్క నోటిఫికేషన్. ఎప్పుడైతే గవర్నర్ నోటిఫై చేస్తాడో అంటే ఈ స్టేట్స్ కి ఈ లాస్ వర్తిస్తాయని చెప్పేసి నోటిఫై చేస్తాడో అప్పుడు మాత్రమే ఈ లాస్ వర్తిస్తాయన్నమాట. అప్పటి వరకు స్టేట్ చేసిన జనరల్ లాస్ అయితే ఈ 6th షెడ్యూల్ ఏరియాస్ కి వర్తించవు. ఇందులో సెకండ్ వన్ వచ్చేసి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఎప్పుడైతే ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఈ జనరల్ లాస్ ని రాటిఫై చేస్తుందో అప్పుడు మాత్రమే జనరల్ లాస్ అనేవి ఈ 6th షెడ్యూల్ ఏరియాస్ కి వర్తిస్తాయన్నమాట. ఇందులో ఐదర్ ఫస్ట్ ప్రొసీజర్ అంటే గవర్నర్ నోటిఫికేషన్ లేదా సెకండ్ ప్రొసీజర్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ రాటిఫికేషన్, ఇందులో ఏ ఒక్కటి ఓకే అయినా కూడా ఆ జనరల్ లాస్ ఈ 6th షెడ్యూల్ ఏరియాస్ కి వర్తిస్తాయి. మరి ఇప్పుడు అస్సాంలో ఉన్న 6th షెడ్యూల్ ఏరియాస్ ఏంటి? అందులో మెయిన్ గా 3 ఏరియాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కార్బీ ఆంగ్లో కౌన్సిల్, సెకండ్ వన్ వచ్చేసి డయామా హస్సావో, థర్డ్ వన్ వచ్చేసి బోడోల్యాండ్ టెరిటరీ. ఈ 3 ఏరియాస్ అస్సాంలో ఉన్న 6th షెడ్యూల్ ఏరియాస్ కి సంబంధించినవి. ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ కి ఈ యాంటీ పాలిగామి బిల్ వర్తించదు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్షన్ వచ్చేసి ముస్లిం మైనారిటీస్. ఈ 6th షెడ్యూల్ ఏరియాస్ లో ఎవరైతే ముస్లిం మైనారిటీస్ ఉంటారో వాళ్ళకు కూడా ఈ అస్సాం ప్రవేశపెట్టిన యాంటీ పాలిగామి బిల్ వర్తించదు. మరి ఇక్కడ 6th షెడ్యూల్ ఏరియాస్ లో ముస్లిం మైనారిటీస్ అంటే ఎవరు? ఎవరైతే ముస్లిమ్స్ 2005 కి ముందు ఈ ఏరియాస్ లో సెటిల్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ముస్లిం మైనారిటీస్ అన్నమాట. సో ఇక్కడ ఈ అస్సాం యాంటీ పాలిగామి బిల్ అయితే 3 మెంబర్స్ కి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైబల్ గ్రూప్స్, సెకండ్ వన్ వచ్చేసి 6th షెడ్యూల్ ఏరియాస్, థర్డ్ వన్ వచ్చేసి ముస్లిం మైనారిటీస్ అన్నమాట. వీళ్ళు కాకుండా అస్సాంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యాంటీ పాలిగామి బిల్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు అస్సాంలో ఒక పర్సన్ కి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే గనక ఈ యాంటీ పాలిగామి బిల్ వర్తిస్తుంది. ఈ బిల్ కింద వాళ్ళని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అండ్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేస్తారు. అండ్ ఇంకోటి కాంపెన్సేషన్ ఫండ్ కూడా కలెక్ట్ చేస్తారు వాళ్ళ నుండి. సో 2 పెళ్లిళ్ళు చేసుకొని జైలుకి వెళ్ళడం కన్నా ఒక మ్యారేజ్ చేసుకోవడమే చాలా బెటర్. అండ్ ఆ ఒక్క మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.